నమస్తే, నేను మీ సతీష్. చెవిరెడ్డికి చుక్కలు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే ఎంత వివాదాస్పదమైనటువంటి నేతో అందరికీ తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఉంటూ ఎవరైనా కానీ, అది రాజకీయ ప్రత్యర్థులైనా లేదు పోలీసులైనా, తనకి ఎదురు మాట్లాడితే వాళ్ళ మీద ఒంటి కాలుతో లేవటం, వాళ్ళపైన ఎదురు దాడికి వెళ్ళిపోవటం, వాళ్ళపైన దుర్భాషలాడడం, మీ అంతు చూస్తా, మీ సంగతి తేలుస్తా అంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గడిచిన 5 ఏళ్ళు 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా ఆయన చెలరేగిపోయినటువంటి వైనాన్ని మనం చూసాం. ఇక అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడైనా ఆయన దూకుళ్ళు తగ్గిందా అంటే లేదు. ఆయన అదే దురుసు ప్రవర్తన, అదే వివాదాస్పదమైనటువంటి వ్యవహార శైలిని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఇటీవలే మనం చూసాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటన, ఆ పర్యటనలో కొంతమంది ఆకతాయిలు, మరి అలాగే కొంతమంది అల్లరి మూకలు, ఆకతాయిలను కూడా అన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెయిడ్ గూండాలు వాళ్ళంతా కూడా అక్కడ బీభత్సం సృష్టించారు. అరే, పోలీసులు కొన్ని సూచనలు చేశారు, కొన్ని ఆంక్షలు విధించారు, ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు, ఈ రూట్ మ్యాప్ లో మీ పర్యటన పెట్టుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి, అలా కాదని చెప్పి కావాలని దారి మళ్లించి అక్కడంతా కూడా వివాదానికి తెరదీయటం, పోలీసుల పైన అక్కడ నిరసన తెలియజేస్తున్నటువంటి మహిళల పైన రాళ్ల దాడి, చెప్పుల దాడి చేయటం, కొంతమంది పోలీసు అధికారులకు కూడా గాయాలైనాయి. అయితే ఆ దాడికి పాల్పడినటువంటి కొంతమంది అల్లరి ముక్కల్ని, వైసీపీ గూండాలని పోలీసులు మరి సహజంగానే వాళ్ళ చర్యల్లో భాగంగా అరెస్ట్ చేస్తారు. వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించినటువంటి క్రమంలో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ సిఐ పైన నీ సంగతి చూస్తా, నీ అంతు తేలుస్తా అంటూ బెదిరింపులకు పాల్పడినటువంటి వైనం. అసలు ఏ రకంగా అరెస్ట్ చేస్తారు, ఏ రకంగా వాళ్ళని రిమాండ్కి తీసుకెళ్తారు అని చెప్పేసి వాళ్ళతోటి మాట్లాడతా, నేను తీసుకెళ్లిపోతాను నా వాహనంలో అని చెప్పేసి అక్కడ వీరంగం సృష్టించారు. ఆ సమయంలో పోలీసులు సహజంగానే అడ్డుకుంటారు. అరే, ఏమిటి వ్యవహార శైలి మీది, మీరు కొంచెం తగ్గండి, మీరు ఈ రకంగా చేయకూడదు, మీరు ఒక శాసనసభ్యుడిగా చేసున్నారు కదా, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు కదా, ఈ రకంగా వ్యవహరిస్తారేంటి పోలీసులతోటి, మా విధులకు ఆటంకం కలిగించద్దు అని పోలీసులు చెప్తే వాళ్లపైనే ఎదురుదాడికి వెళ్ళినటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం. మరి అంత వివాదాస్పదంగా ఉండేటువంటి వ్యక్తి ఆ తర్వాత మద్యం కుంభకోణం కేసులో ఆయన పేరు రావటం, A38 గా ఆయన ఉన్నారు. ఆయన అరెస్ట్ చేసి విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచారు. మరి న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో అయితే ఆయన రిమాండ్ ఖైదీగా విజయవాడ జైలుకి వెళ్ళినటువంటి తొలి రోజుల్లో మరి ఆయన డ్రైవర్, అలాగే ఆయన వ్యక్తిగత సహాయకుడు, ఆయన PA, వాళ్ళిద్దరిని కూడా బాలాజీ యాదవ్, నవీన్, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి సమయంలో అప్పుడు కూడా ఇదే రకంగా పోలీసుల మీద ఎదురుదాడికి వెళ్ళాడు. ఏదైతే తనని ఒక జైల్లో పెట్టి తన డ్రైవర్ని, తన BAని గుంటూరు జిల్లా జైల్లో పెట్టడం ఏంటి, కుదరదు, వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ నాతో పాటే పెట్టండి అని చెప్పేసి అదేదో మరి జైలు అనుకుంటున్నారా లేకపోతే వీళ్ళ అత్తగారి ఇల్లు అనుకుంటున్నారా తెలియదు, కానీ పోలీసులు ఎక్కడ పెట్టాలి, న్యాయస్థానాలు వాళ్ళకి రిమాండ్ విధిస్తే ఎక్కడికి తరలించాలి అనేది కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తాడు. ఆ సమయంలో కూడా ఏదైతే నా మీద తప్పుడు కేసులు పెట్టారు, నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు, మీ అందరి సంగతి తేలుస్తా, రేపు నేను బయటకు వచ్చిన తర్వాత, నేను బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత అయినా సరే ఈ కేసులో సిట్ కార్యాలయం ముందే ఇల్లు తీసుకుంటా, ఏ అధికారి అయితే ఈ రోజు నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారో, నన్ను అరెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి లెక్కలు కూడా తేలుస్తా, మీ అందరి పైన కూడా నేను కక్ష సాధిస్తా అంటూ సిట్ అధికారులు విచారణకు తీసుకెళ్లినటువంటి సమయంలో, ఆయన్ని విచారణ చేస్తున్నటువంటి సమయంలో అధికారుల పైన బెదిరింపులకు పాల్పడినటువంటి పరిస్థితులు. అదే సమయంలో ఆయన్ని విచారణకు తీసుకెళ్ళడానికి అధికారులు జైలు నుంచి బయటకు తీసుకొస్తా ఉంటే అక్కడ పిల్లి శాపనార్థాలు, తప్పుడు కేసులు పెట్టారు, అక్రమంగా నన్ను అరెస్ట్ చేశారు, గాడ్ ఈజ్ సుప్రీం, గాడ్ ఈజ్ సుప్రీం అని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తూ అధికారుల పైన విరుచుకు పడుతూ ఏ రకంగా వివాదాస్పదంగా వ్యవహరించాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందరికీ తెలిసిందే. మరి ఈ రకంగా మద్యం కుంభకోణం కేసులో ఆయన పాత్ర ఉంది అని చెప్పి సిట్ అధికారులు గుర్తించి దానికి సంబంధించినటువంటి ఆధారాల్ని కూడా సేకరించి ఆయన్ని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందర పెడితే న్యాయస్థానం ఎస్ ఇది వాస్తవమే, మద్యం కుంభకోణం కేసులో ఈయన పాత్ర ఉంది అని చెప్పి న్యాయస్థానం కూడా నమ్మి ఆయనకి రిమాండ్ విధిస్తే ఒకవైపున అధికారుల పైన, పోలీసు అధికారులు, సిట్ అధికారుల పైన ఎదురుదాడి, వాళ్ళ మీద పిల్లి శాపనార్థాలు, మీ అందరి సంగతి తేలుస్తా, దేవుడు అనేవాడు ఉన్నాడు, గాడ్ ఈజ్ సుప్రీం, మీ అందరికీ కూడా దేవుడే శిక్ష విధిస్తాడు, తప్పు నువ్వు చేసి మళ్ళీ సిట్ అధికారులు వాళ్ళకి శిక్షలు పడతాయి, దేవుడు ఉన్నాడు అంటే ఎస్ అంతిమంగా దేవుడు ఉన్నాడు, గాడ్ ఈజ్ సుప్రీం, కానీ శిక్షలు పడుతున్నాయి కదా, 5 ఏళ్ల పాటు చేసినటువంటి తప్పులకే ఈ రోజున మీరు ఆ శిక్షలు అనుభవిస్తూ ఉన్నారు అని చెప్పి ప్రజలు కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రకంగా ఒక ఏదైతే గనక వివాదాస్పదమైనటువంటి నేతగా పేరు పొందినటువంటి
మరి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిన్న మరి ఆయన ఏదైతే గనక అరెస్ట్ అయినటువంటి కేసులో బెయిల్ మంజూరు చేయాలి అంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ నిన్న విచారణకు వచ్చినటువంటి క్రమంలో ఒక కొత్త డ్రామాకు కూడా తెరదీశారు ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ పిటిషన్ విచారణకు వచ్చినటువంటి సమయంలో మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరఫున ఆయన న్యాయవాది వాదనలు వినిపించారు. ఇది ఆయన పైన రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఈ రకమైనటువంటి కేసు పెట్టారు, అక్రమంగా అరెస్టు చేశారు. ఆయన శాసనసభ్యుడిగా ఉన్నాడు తప్పితే ఆయనకి మద్యం కుంభకోణంతో కానీ లేదంటే ఈ ఎక్సైజ్ శాఖతో కానీ ఏ రకమైనటువంటి సంబంధాలు లేవు, అయినా కూడా ఆయన్ని అన్యాయంగా అరెస్టు చేశారు కాబట్టి బెయిల్ మంజూరు చేయాలి అంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే జడ్జి గారి ముందర ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక కొత్త నాటకం, ఒక కొత్త డ్రామాకు తెరలేపి జడ్జి గారి ముందర కంటదడి పెట్టుకున్నాడు. ఈ అంశం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అరే ఎప్పుడు ఎవరో ఒకళ్ళ మీద ఎదురుదాడులు చేయడం, వాళ్ళ మీద ఊరికే బూతులతోటి చెలరేగిపోవటం, వాళ్ళ మీద దాడులు చేయడం, విరుచుకుపడడం, ఇలాంటి స్వభావాన్ని చూసాం. కానీ చెవిరెడ్డి భాస్కర్ దగ్గర అలాంటి భాస్కర్ రెడ్డి ఈరోజు ఏడుస్తున్నాడా, కంటతడి పెట్టుకుంటున్నాడా అని చెప్పి అందరూ కూడా అటువైపు ఆశ్చర్యంగా చూస్తున్నటువంటి పరిస్థితులు. ఇంతలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడయ్యా అంటే తన కుటుంబంలో తన తండ్రి తన తమ్ముడు ఇద్దరూ కూడా మద్యానికి బలైపోయారు. తన తల్లి అసలు ఈ రకమైనటువంటి మద్యం లాంటి వ్యాపారం జోలికే వెళ్ళొద్దు అని చెప్పింది. తనకు అసలు ఈ మద్యం కుంభకోణంతో కానీ ఈ మద్యానికి సంబంధించినటువంటి అంశాలతో కానీ ఎలాంటి సంబంధము లేదు. తాను మద్యం ఏ రోజు కూడా కనీసం కంటితో కూడా చూడలేదన్నట్టుగా చెప్పాడు. ఆయన చెప్పినటువంటి మాటలు మాత్రం కంటితో కూడా నేను మద్యాన్ని సరిగ్గా చూడలేదు, మా ఇంటా వంట మద్యం అనేది లేదు, మా నాన్న మా తమ్ముడు బలైపోయారు కాబట్టి నేనే రోజు కూడా మద్యం జోలికి వెళ్ళలేదు, మా అమ్మ కూడా నాకు అలాంటి మాటలు చెప్పింది కాబట్టి అసలు మద్యం వ్యాపారమే మా కుటుంబం ఏ రోజు చెయ్యదు, ఆ వైపుగా అసలు ఆలోచనలే చెయ్యం. అలాంటిది మద్యం కుంభకోణం కేసులో నాకు డబ్బులు రావడం ఏమిటి, అసలు ఆ కుంభకోణం కేసుతోటి నాకు సంబంధం ఏమిటి, ఇదంతా కూడా ఏదో రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నా మీద పెట్టినటువంటి తప్పుడు కేసు, ఈ అరెస్టు కూడా అక్రమమైనటువంటి అరెస్టు అని చెప్పి జడ్జి గారి ముందర కన్నీరు పెట్టుకోవడం. అంటే జడ్జి గారు ఏదైనా కూడా అయ్యో ఏడుస్తున్నాడు, నిజంగా ఈ వయసులో ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకు సంబంధం ఉందో లేదో అని చెప్పి ఇలాంటి డ్రామాలు చూసి న్యాయమూర్తులు కూడా ఎక్కడైనా బెయిల్ ఇస్తారేమో అని చెప్పి ఇలాంటి ఒక కొత్త డ్రామాకైతే గనక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెరలేపారు. అయితే ఈ మద్యం కుంభకోణం కేసులో బెయిల్ ఇవ్వాలి అంటూ నిన్న ఏసీబీ కోర్టులో ఈయనొక్కడి పిటిషనే కాదు, ఈయనతో పాటుగా A7 గా ఉన్నటువంటి చాణిక్య అలాగే మరికొంతమంది కూడా బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి 8 మంది 9 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిన్న విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు, సిట్ అధికారులు. మరి వాళ్ళ పిటిషన్ల పైన కూడా విచారణ జరిపినటువంటి న్యాయస్థానం పూర్తిగా వీళ్ళందరికీ ఆగస్టు 1వ తారీఖు వరకు కూడా రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. అయితే ఈ పరిణామం తర్వాతే అటు మళ్ళీ రిమాండ్ విధించి బెయిల్ పిటిషన్ని కొట్టేసిన తర్వాత మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మరొక కొత్త చిక్కుముడి కూడా ఎదురైనటువంటి పరిస్థితి. అదేమిటి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సిట్ అధికారులు మరొకసారి నోటీసులు ఇచ్చారు మద్యం కుంభకోణం కేసులో. మరి ఏమిటా నోటీసులు, ఏ అంశం పైన నోటీసులు ఇచ్చారు అని చెప్పి చూస్తే వాస్తవానికి గడిచిన 5 ఏళ్ళు ఈ మద్యం కుంభకోణం పేరుతోటి కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు అనేటువంటి అభియోగాలు ఉన్నాయి. వాటన్నిటి కోసం అని చెప్పి దాదాపు ఒక 7 డెన్లను కూడా పెట్టారు. అయితే ఈ డబ్బుని హవాలా మార్గంలో దేశాన్ని కూడా దాటించి విదేశాలకు తరలించేశారు. అదే సమయంలో వీటిని అనేక చోట్ల పెట్టుబడులకు కూడా పెట్టారు. కాకపోతే ఇందులో ప్రధానంగా ఏమిటి అంటే మొన్న 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఈ డబ్బుని ఎన్నికల్లో కూడా ఓట్లు కొనుగోలు చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వినియోగించాడు. అందులో భాగంగా కొన్ని వందల కోట్ల రూపాయల్ని హైదరాబాద్ నుంచి విజయవాడ, నెల్లూరు, ఒంగోలు, చిత్తూరు అలాగే తిరుపతి ఈ జిల్లాలకి తరలించేటువంటి బాధ్యతని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పచెప్పారు. దీంతో తుడా చైర్మన్గా మరి తన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆ తుడా వాహనాల ద్వారా మరి వందల కోట్ల రూపాయలని తరలించి ఒకటి ఏదైతే కనుక నెల్లూరు, ఒంగోలు జిల్లాలకు పంపించారు, తిరుపతి జిల్లాకు పంపించారు. ఇక అదే సమయంలో ఎన్నికల సమయంలో మరికొంత డబ్బుని ఏదైతే గనక ఆంధ్రప్రదేశ్కి అంటే హైదరాబాద్ నుంచి విజయవాడకి తరలిస్తున్నటువంటి సమయంలో కృష్ణా జిల్లా శివారులో మరి అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ తనిఖీల్లో మరి ఏదైతే గనక బాలాజీ యాదవ్ అలాగే నవీన్ ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డ్రైవర్ బాలాజీ అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏ నవీన్ వీళ్ళిద్దరూ వస్తున్నటువంటి వాహనంలో దాదాపు 11.5 కోట్ల రూపాయలని తరలిస్తూ ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో 50,000 రూపాయలు జేబులో ఉంటేనే వాటికి సంబంధించినటువంటి లెక్కలు ఎన్నికల అధికారులకు చూపించాలి. కానీ వీళ్ళు ఏకంగా 100 కోట్ల రూపాయలు తరలించారు. వీళ్ళు వస్తున్నటువంటి వాహనంలో 11.5 కోట్ల రూపాయలు పెట్టుకుని తీసుకొస్తా ఉంటే ఎన్నికల అధికారులు నిర్వహించినటువంటి తనిఖీల్లో ఆ డబ్బులు బయటపడ్డాయి. అయితే
అవన్నీ కూడా ఎన్నికల కోసం వాడడానికి ఎక్కడి నుంచో తెస్తున్నటువంటి డబ్బులు అనుకుని ఆ రోజున ఎన్నికల అధికారులు అయితే వాటిని సీజ్ చేశారు. ఇక ఈ బాలాజీ నవీన్లు మాత్రం అక్కడి నుంచి చెన్నైకి పరారైపోయినటువంటి పరిస్థితి. అయితే అప్పటికి ఇంకా లిక్కర్ కుంభకోణం కేసు అనేటువంటిది నమోదు కాకపోవడంతో ఎవరికి ఏ రకమైనటువంటి అనుమానం అనేటువంటిది రాలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ లిక్కర్ కుంభకోణం కేసు అనేటువంటిది ఒకటి నమోదు కావటం, దానిపైన విచారణ చేస్తున్నటువంటి క్రమంలో మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర, అలాగే మరి ఆయన డ్రైవర్, ఆయన పిఏ నవీన్, బాలాజీ నవీన్ వీళ్ళిద్దరి పాత్ర కూడా ఉంది అనేటువంటిది బయటకు వస్తున్న తరుణంలో ఆ డబ్బులు అవి కూడా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి డబ్బులే అనేటువంటిది కూడా ఈ రోజున సిట్ అధికారులకు అనుమానం వచ్చింది. మరి ఈ క్రమంలో ఆ డబ్బుల పైన కూడా విచారణ జరిపేందుకు మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఈ రోజున ఆయనకు మరొకసారి నోటీసులు ఇచ్చారు. ఆయన మళ్ళీ విచారణ చేసేందుకు కస్టడీలోకి తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటికే బెయిల్ వస్తుంది, తాను ఏదో రకంగా బయటకు వస్తాను అని చెప్పి ఆ భావనలో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సిట్ అధికారులు మరొక పీటీ వారెంట్ ఇవ్వటం, మరి 11.5 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయనకు మళ్ళీ నోటీసులు జారీ చేసి ఆయన మళ్ళీ విచారణ కోసం అని చెప్పి కస్టడీకి తీసుకోవాలని చూడడం అనేటువంటి వ్యవహారం మాత్రం ఈ రోజున ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చుక్కలు కనిపించేటువంటి అంశంగా పరిణమించబోతా ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.